రాత్రికాలపు ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యంత దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఉదయకాల సమయం నుండి ఇంతవరకు మాకు తోడయ్యుండి మమ్మను కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు దేవా. ఈ దినమంతా మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు తండ్రి. అయ్యా, ఈ దినమున మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేమంతా ఒక్క కుటుంబంగా కలిసి తండ్రి వీణ మీకు ప్రార్థించడానికి, మమ్మను సజీవులనుగా ఉంచి మీకు ప్రార్థించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కోటాను కోట్ల దూతల సమూహంతో పూజింపదగిన దేవుడవు తండ్రి. ఆరాధనలకు యోగ్యుడవు ప్రవ్వా. స్తుతి కీర్తనలకు పాత్రుడవు. అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు. అయ్యా, మా కేడముగా, మా రక్షణ శృంగముగా, మా ఆశ్రయదుర్గముగా ఉండి మమ్ములను ప్రతి క్షణము ప్రతి దినము కాపాడుతున్న మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మా శత్రువుల చేతిలో నుండి, మమ్మను బాధించే పరిస్థితుల నుండి, మమ్మను నిందించే మనుషుల నుండి మీరే రక్షించండి దేవా. మా శ్రమలలో, మా కష్టకాలంలో, మా సమస్యలలో మేము మీకు మొరుపెట్టినప్పుడు మా ప్రార్థనలు విని మాకు సహాయం చేసి సంతోషమిచ్చే దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రికాల సమయంలో మా కుటుంబాలలో నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి దేవా. లోకానికి, చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు బానిసలవుతున్న బిడ్డలందరినీ మీరు విడిపించండి దేవా. కాపాడండి ప్రవ్వా. వారికి మారు మనసు, క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారందరి యొద్దకు మీ వాక్యాన్ని పంపండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. బిడ్డల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సమస్యలలో, శ్రమలలో, శోధనలలో, కష్టాలలో, ఇబ్బందులలో కూరుకుపోయిన బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతోమంది ప్రియులు వారి బాధలను, వారి కష్టాలను తల్లిదండ్రులకు చెప్పుకుంటున్నారు. తోడబుట్టిన వారికి, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి, బంధువులకు చెప్పుకొని ఎంతో బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. కానీ ఎలాంటి సహాయం పొందుకోలేని వారిగా ఇంకా దుఃఖంలోనే జీవిస్తున్నారు. దేవా, ఆ విధంగా అనేకులతో వారి భారాలను, బాధలను చెప్పుకోకుండా మీకు చెప్పేవారిగా బిడ్డల్ని సిద్ధపరచండి దేవా. ఈనాడు మనుషులను నమ్మినంతగా మిమ్మల్ని నమ్మలేకపోతున్నాము. మీ అందు విశ్వాసం ఉంచలేకపోతున్నాము. మిమ్మల్ని అడిగి పొందుకోలేకపోతున్నాము. మీ మీద భారం వెయ్యలేని వారిమిగా జీవిస్తున్నాము. దయచేసి మమ్మను మార్చండి దేవా. సహాయకర్తవైన మీకు విరోధులుగా జీవించకుండా సహాయం చేయండి దేవా. ప్రతి బాధను, ప్రతి సమస్యను మీకు మాత్రమే చెప్పే హృదయాన్ని, ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది ప్రియులు దేవా, ఉద్యోగాలు రాక, వ్యాపారం చేసే స్తోమత లేక, కుటుంబ పరిస్థితులు బాగోలేక, ఆర్థికంగా కృంగిపోతూ అప్పులతో కూరుకుపోయి ఏ పని చెయ్యాలో తెలియక, ఎవరిని ఉద్యోగం అడగాలో అర్థం కాక, కొరతలలో జీవిస్తూ ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక, గుండె బరువెక్కిపోయి నా భవిష్యత్ ఏంటి, నేను ఎటు వెళ్ళాలి, నా బాధలను ఎలా తట్టుకోవాలి అని దిక్కుతోచని స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్థితిగతులను మార్చే శక్తిగల దేవుడవైన మీ వైపు చూసే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డల జీవితాలలో ఎలాంటి కార్యాలనైనా చేయగలిగే శక్తి ఆకాశం మహాకాశం పట్టజాలనంత ప్రేమ ఉన్న దేవుడవు తండ్రి. కాబట్టి నీ బిడ్డలను కన్నీరు కార్చే స్థితిలో ఉంచే దేవుడు కాదు ప్రవ్వా. శ్రమలలో విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి. అయ్యా, నీ బిడ్డలను మీరు దీవించండి దేవా. వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి. అక్కరల కొరతలు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సేవించే వారిగా, మీకు ప్రార్థించే వారిగా, మిమ్మల్ని స్తుతించే వారిగా సిద్ధపరచండి. వారి స్థితిని మీరు మార్చండి.
కరుణించండి, గొప్పగా ఆశీర్వదించండి, ఉన్నతంగా దీవించండి అయ్యా. శత్రువులను బట్టి, పగవారిని బట్టి, విరోధులను బట్టి, హాని కలిగించే మనుషులను బట్టి, బాధలను భయాలను బట్టి బిడ్డలు బాధపడుచుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు అనేకులు నీ బిడ్డలను నిందించాలని, అవమానాల పాలు చెయ్యాలని, ఎంతగానో దుఃఖానికి గురి చెయ్యాలని, వారి ఎదుగుదలను ఆపాలని, శ్రమల పాలు చెయ్యాలని, నష్టానికి గురి చెయ్యాలని నీ బిడ్డల పట్ల వారు పన్నాగాలు పన్నుతున్నారు దేవా. దయచేసి నీ బిడ్డలందరినీ అట్టి విరోధుల నుంచి రక్షించండి దేవా. ఈ సమయాన నీ బిడ్డలను దుష్ట మనుషుల నుండి రక్షించండి దేవా. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టును అన్న వాక్యము బిడ్డల ఎడల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని, శ్రమలు సమస్యలు తీరని స్థితిలో ఉంటున్నాయని, కష్టాలు ఎక్కువ అవుతున్నాయని కన్నీరు కారుస్తున్న బిడ్డల ఎడల మీ కృపను చూపించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. తప్పకుండా నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నాకు సహాయం చేస్తాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడన్న నమ్మకం విశ్వాసం కలిగి బిడ్డలు ఎదురు చూసే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది తల్లిదండ్రులు వారి పిల్లల వివాహాల కొరకు ఎంతో ఎదురు చూస్తున్నారు దేవా, ప్రార్థిస్తున్నారు దేవా, విజ్ఞాపనలు చేస్తున్నారు, భారంతో కన్నీటితో ఉపవాసంతో మొరపెడుతున్నారు. అయ్యా, అట్టి తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి దేవా. వారి ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, యవ్వన సహోదరి సహోదరులందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి. ఈనాడు నీ బిడ్డలైన వారు నాయనా ఏ లోపం కలిగి ఉన్నప్పటికీ, ఎలాంటి కొరత ఉన్నప్పటికీ కూడా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. సకాలంలో శ్రేష్టమైన వ్యక్తులతో ఘనంగా వివాహం జరిగేలాగున మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది గర్భిణీ స్త్రీలు వారికి కుమారుడు పుట్టాలని, కుమార్తె కలగాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. ఈనాడు వరుసగా పుట్టే కుమార్తెలను బట్టి, వరుసగా కుమారులను బట్టి ఎంతో బాధపడుతున్నారు అయ్యా. దయచేసి బిడ్డల ఆశలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు కోరుకుంటున్న విధంగా మీ చిత్తంలో ఉన్న బిడ్డలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే ప్రియులు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుతున్నారో, కుటుంబంలో కొరతలు కలిగి జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు కనికరించండి దేవా. అయ్యా, ఆర్థిక పరిస్థితులను మీరు మెరుగుపరచండి దేవా, కొరతల్ని తీర్చండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారికి అత్యధిక సఫలతను, ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా మీరే వారిని 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కొరతలు సంపూర్ణంగా మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలను ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా. వారి నిధులను మీరు నింపండి దేవా. ఈనాడు బిడ్డలు కలిగి ఉన్న దానిలో కొంత మీకిచ్చి మీ యొద్ద నుండి శ్రేష్టమైన బహుమానం పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల హృదయంలో ఉండే బాధ, వేదన, కృంగుదల, నిరుత్సాహాలు, భయాలను మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. డ్రైవింగ్ అంతట్లో మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి గమ్యానికి క్షేమంగా చేరే కృపను దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది హార్ట్ సమస్యలతోటి, రకరకాల క్యాన్సర్ జబ్బులతోటి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేవారిగా ఉంటున్నారు దేవా. దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరూ కూడా మరణించకుండా మీరే వారిని కాపాడండి దేవా. సకాలంలో వైద్యం అందే కృపను దయచేయండి ప్రవ్వా. బిడ్డలకు మంచి మెడిసిన్స్ను అనుగ్రహించండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారు మీ ద్వారా దీర్ఘాయువును పొందుకొనుటకు సహాయం దయచేయండి. వారు జీవించినంతకాలం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా.
రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ రేపటి దినమున బిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కు, యూనివర్సిటీలకు, ఉద్యోగాలకు వెళ్తుండగా, వ్యాపారాల కోసం వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, రేపటి దినమున ఈఎంఐలు కట్టాలని, వడ్డీలు అప్పులు కట్టాలని, పొదుపు డబ్బులు చెల్లించాలని బిడ్డలు రకరకాలుగా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచుండగా ప్రతి బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలు కూడా విశ్వాసంతో మీ వైపు చూస్తూ మీ మీదనే ఆధారపడి మీ యొద్ద నుండి సహాయాన్ని పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రియులు వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువు ఎక్కడ బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లయపరచండి దేవా. మా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి. పెద్దవారిని, వృద్ధులను, యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, బిడ్డల స్థితిగతులను మీరే జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరినీ కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబును ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.